పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న దాడులు అక్కడి పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చాయి. క్షిపణి, డ్రోన్ దాడులు, ఎయిర్ స్ట్రైక్ల వార్తలు వరుసగా వెలువడుతుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్లో ఉండడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దుబాయ్ గగనతలంలో డ్రోన్లను ఇంటర్సెప్టర్లు అడ్డుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి మరింతగా తీవ్రమైంది. ఈ వీడియోను స్వయంగా మంచు విష్ణు షేర్ చేస్తూ తాము తీవ్ర భయాందోళనలో ఉన్నామని తెలిపారు. ఆ వీడియోను చూసిన అభిమానులు, కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. దుబాయ్ ఎయిర్పోర్టుకు పాక్షిక నష్టం వాటిల్లింది. విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయడంతో అక్కడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో విమాన రాకపోకలు ప్రభావితమయ్యాయి. ఈ పరిణామాల మధ్య మంచు విష్ణు కుటుంబం అక్కడే ఉండడం వారి సన్నిహితులను కలవరపెడుతోంది. ఇదే సమయంలో నటి మంచు లక్ష్మి తన తమ్ముడు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. విష్ణు, ఆయన అందమైన కుటుంబం దుబాయ్లోనే సురక్షితంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు. మన సొంత వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేమన్నారు. దేవుడి దయ మీ చుట్టూ ఉండాలి, చివరికి ప్రేమ మాత్రమే గెలుస్తుందని ఆమె ట్వీట్ చేశారు. ఈ సందేశం చదివిన అభిమానులు కూడా విష్ణు కుటుంబం సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో మంచు విష్ణు కుటుంబం క్షేమంగా ఉండాలని, త్వరలోనే సురక్షితంగా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.